చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క వాక్య భాగమును కొంత సమయము ధ్యానించుకొని దినమున దేవుని యొక్క మాటలను ముగించుకుందాం. అందరం పుడుక మీ యొక్క బైబిల్ గ్రంథాలను కొంత సమయం తెలిసి వాటిని ధ్యానించడానికి మనము కృషి చేద్దాం. ఎందుకంటే ప్రారంభంలో మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ జీవ గ్రంథము చాలా విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ జీవ గ్రంథం విషయంలో మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలని బైబిల్ చెప్తుందంటే, క్రైస్తవులమైన మనం జీవించటానికి ఆధారమైనది జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథమును దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత మనందరం కూడా దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా దీన్ని మనము చూడాలి. యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. అక్కడ దేవాలయంలో వాళ్ళు ఏమి చేస్తున్నారంటే, వ్యాపారం స్థలముగా మార్చినప్పుడు యేసు ప్రభు వారు కొరడా వేసి వాళ్ళందరినీ బయటికి తరమవలసి వచ్చింది. ఎందుకంటే దేవుని మందిరములో కొన్ని పద్ధతులు పాటించాలి. అవి కొన్ని విషయాలకు కరెక్ట్. కొన్ని విషయాలలో మనము ఆలోచించినప్పుడు కొన్నిటిని మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఏ విషయంలో వచ్చినా కూడా నా ఊరికైతే నేను కోపడిన, కానీ బైబిల్ గ్రంథం విషయానికి వచ్చినప్పుడు నాకు మంచి కోపం అవుతుంది. ఎవరి విషయంలోనే బైబిల్ని తక్కువ చేస్తే ఎవరితోనే నేను ఆర్గ్యూ చేస్తాను. బైబిల్ అనేది ఏంటంటే మనం బ్రతకటానికి ఇది ఆధారం. ఈరోజు నేను నా జీవితంలో బ్రతకటానికి ఆధారం. దీన్ని చిన్నపిల్లలు తొక్కినప్పుడు నేను ఒప్పుకున్నాను. ఇది చాలా విలువైనది. దీని విషయంలో ఒక్కొక్కసారి మాటలు వచ్చినప్పుడు గంటలు కూర్చొని ఫోన్లో మాట్లాడారు చాలా మందితో. దీనిలో ఉన్నది కాబట్టి మనం క్రైస్తవులుగా నమ్మింది దీన్ని బట్టే. ఇదే లేకపోతే మనం దేన్ని బట్టి నమ్ముతాం? అందుకని మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు ఇంక బైబిల్ గ్రంథాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కడ దీన్ని తక్కువ చేసి మీరు ఉండకూడదు. మనల్ని తిట్టినా పడండి, మిమ్మల్ని కుట్టినా పడండి, మిమ్మల్ని ఏమన్నా పడండి, బైబిల్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం మీరు మాత్రం మెదలకుండా ఉండద్దు. ఇది కేవలం పుస్తకం అనుకున్నామంటే యేసు ప్రభువుని నమ్మనట్టే. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆధారం ఏంటంటే ఇది. ఈరోజు ఎవరైనా వెళ్ళి మీరు ఏ దాన్ని బట్టి నమ్ముతున్నారంటే దీన్ని బట్టి అని చెప్తున్నాను. అందుకని ఏ విషయంలోనైనా బైబిల్ విషయాన్ని ఎవరు వచ్చినా ఎవరు ఊచుకునేది లేదు. వాళ్ళు ఎవరైనా కానీ, నా తల్లిదండ్రులైనా, నా భార్య అయినా, చివరికి నా శరీరమైనా బైబిల్ని తక్కువ చేస్తే నేనైతే ఊరుకోలేను. అది నా వల్ల కాదు. ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడారు, బైబిల్ ఏముంది దీంట్లో పేపర్లే కదా చించేతో పోతా అన్నప్పుడు 3 గంటలతో కూర్చొని వాళ్ళకి నేను ఆర్గ్యూ చేసి సమాధానం చెప్పాను. ఇది నీకైతే పేపర్ కావచ్చు, కానీ నాకు పరమార్థం, దేవుని మార్గం. అందుకని రాత్రి మనకేం చెప్పాను, కొన్ని విషయాలు నిర్గమకాండంలో దేవుడు గ్రంథాన్ని గురించి మాట్లాడారు అక్కడ. ఓకే, ఈ దినమందు మనం కంటిన్యూషన్లోకి వెళ్దాం. రాత్రి 15వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు కంటిన్యూషన్లోకి మనం వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనిద్దాం. ఈరోజు మనందరూ పాఠ్యభాగం నిమిత్తమై నిర్గమకాండము జాగ్రత్తగా గమనించున్నాం. నిర్గమకాండము 17వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. 17వ అధ్యాయం 1-7వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. జాగ్రత్తగా మీరందరూ శ్రద్ధగా వాక్యాన్ని చెప్పేటప్పుడు వినటానికి ప్రయాసపడండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఈ వాక్యం అనేది మన జీవితాలను ఏం చేస్తుంది? వెలిగింప చేస్తుంది. మన జీవితాలలో వెలుగును బయటికి తీసుకొచ్చేది వాక్యం, ఇంకా ఏది కానీ కాదు. కాబట్టి వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. అందరూ కూడా నిర్గమకాండము 17వ అధ్యాయంలో నుంచి ఈరోజు మనం కొంత సమయం ధ్యానిద్దాం. ఈ 17వ అధ్యాయంలో రెండే సందర్భాలు ఉన్నాయి. మొత్తము 16 వచనాలు ఉంటాయి. ఈ 16 వచనాలలో మొదటి 7 వచనాలు ఒక సందర్భాన్ని తెలియజేస్తాయి. తదుపరి 8వ వచనం నుంచి 16వ వచనం దాకా మరొక సందర్భం. మొత్తం 2 సందర్భాలు ఉంటాయి. ఈ 2 సందర్భాలని ఈరోజు మనము ధ్యానిద్దాం. ఇది ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు మనము
జాగ్రత్తగా తెలుసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి సందర్భాన్ని మనం చూద్దాం. 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 17:7. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదము బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదు అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటుకి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చి మీదకు ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే, రాత్రి కాలంలో మీకు చెప్పిన తర్వాత ఆ సందర్భము అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆ సూరు అనేటువంటి అరణ్యంలో నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు వేరే ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చూడండి, అక్కడ ఎలీము అనేటువంటి ప్రదేశాలు ఉన్నాయి. తర్వాత వారు ఎలీములకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతయు ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున సీనాయికుని మధ్యనున్న సీను అరణ్యములకు వచ్చేది. అంటే రాత్రి మీకు చెప్పాను కదా, అదే అరణ్యం, అది రాత్రి చెప్పిన అరణ్యము షూరు అరణ్యంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎలీము అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చాడు. అక్కడ చెప్పవలసినటువంటి ప్రాముఖ్యమైనది ఏంటంటే 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లు ఉన్నాయి. అక్కడ నుంచి అక్కడ కొంతకాలం ఉన్నాడు. అక్కడ నుంచి మరి కొద్ది దూరం వచ్చేసి సీను అనేటువంటి అరణ్యంలోనికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులకు ఆహారం లేదు. ఆహారం లేనప్పుడు వాళ్ళు ఏమన్నారు, మళ్ళా అయ్యా మమ్మల్ని చంపుటకు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చావా, మాకు ఆహారం లేక మేము ఎలా చనిపోదుమని వాళ్ళు అన్నప్పుడు అప్పుడు వెంటనే దేవుడు వాళ్ళ కొరకు ఏం కురిపించాడని చెప్పాను, మన్నాను కురిపించాడు. ఆ మన్నాను వాళ్ళు తిని 40 సంవత్సరాలు జీవించారని మనకు రాయబడింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే 17వ అధ్యాయంలో, తర్వాత ఇశ్రాయేలీయులు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున ఇప్పుడు ఎక్కడికి వచ్చారు, మళ్ళా రెఫీదీము, సీను అరణ్యం నుండి బయలుదేరి రెఫీదీము అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏమి లేవంటమ్మా, తాగటానికి నేను అసలు ఏంటి, అసలు మీరు అర్థం చేసుకుంటారా? ఎక్కడికి వచ్చినా కూడా అన్నం లేదు, నీళ్ళు ఉండట్లేదు. ఎందుకని ఇలాగా? ఎందుకని ఆలోచించండి ఒకసారి. దేవుడు అక్కడ మహత్కార్యములు చేయటానికి అవన్నీ జరిగిస్తూ ఉంటారు. దేవుడు ఏదైనా గొప్ప కార్యము చేసే ముందు మన కష్టాలు వస్తాయి. ఏదైనా అద్భుత కార్యం చేసే ముందు మనకు ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల మధ్యలో దేవుడు మనకు తోడుగా వస్తే మనం దేవుడిని బాగా నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు రెఫీదీములోకి వచ్చారు. రెఫీదీములోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి లేవంట, నీళ్లు లేవు. అంతకుముందు షూరు అనేటువంటి అరణ్యంలోకి వచ్చారు. అక్కడ ఏమి లేవు, అక్కడ నీళ్లు లేనప్పుడు వెంటనే దేవుడు కొంత దూరాన ఒక నీటి అంటే ఒక నీటి పారేదంటే ఒక ప్రాంతాన్ని చూపించారు. వీళ్ళందరూ పోయేసి ఆ నీటి తాగుతుంటే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి, చేదుగా. ఆ నీళ్ళు చేదుగా ఉండటం వలన వాళ్ళందరూ తాగలేకపోయారు. దేవుడు మరలా అక్కడ కార్యం చేశారు. తర్వాత కొద్ది ముందుకు వచ్చిన తర్వాత ఆహారం లేదు. ఆహారం లేకపోవటం వల్ల వాళ్ళు మరలా మోషే మీద సనగటం వలన మరలా వాళ్ళకి ఏమిచ్చాడు, దేవుడు ఆహారం ఇచ్చాడు, వాళ్ళను పోషించాడు. ఇప్పుడు మరలా రెఫీదీములోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఏమి లేదంట, నీళ్లు లేవు. నీళ్లు లేకపోయినప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి,
మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనరి. ఏమంటున్నారు ఇక్కడ? ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఇక్కడ దప్పికతో నేనేమైపోతున్నా? చచ్చిపోతున్నా. నోరంతా కూడా పిడిసిగట్టకపోయింది, దాహం అయిపోతుంది. ఈ దాహంలో వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాక ఇప్పుడు ఎవరి మీదకి తిరగబడ్డారమ్మా? మోషే మీదకి తిరగబడ్డారు. ఎవరి మీద తిరగబడ్డారు? మోషే మీద తిరగబడ్డారు. ఇప్పుడు మోషేతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? మోషే, మమ్మల్ని ఐగుప్తులోనే వదిలేస్తే బాగుండు. ఎక్కడ వదిలేస్తే బాగుండంట? అక్కడ ఉన్నప్పుడు ఏమన్నారు? దానిలో నుంచి బయటకు వస్తే బాగుండన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐగుప్తులోనే వదిలేస్తే బాగుండన్నారు. ఎందుకంటే మాకును, మా పిల్లలకును, మా పశువులకును తాగటానికి నీళ్లు లేవు, మేము చచ్చిపోతామని భయపడుతున్నాం. ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటారంటే చూడండి, అక్కడ దేవుణ్ణి మీరు శోధింపనేలా. ఎవరంటమ్మా? దేవుణ్ణి మీరు శోధింపనేలా. దేవుణ్ణి శోధిస్తే దేవుడికి ఏమవుతుంది? కోపం వస్తుంది. అవునా కాదా? నేను బైబిల్ గ్రంథంలో మీకు అందరికి చాలా చక్కగా రాయబడింది. నిజంగా ఉందా లేదనుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8 నేడు మీరు ఆయన శబ్దము విని యెడల అరణ్యములో శోధన దినమందు ఏందమ్మా? కోపము పుట్టించినప్పటి వల్ల. అప్పుడు మీరు దేవుడిని శోధించడం వల్ల దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అంటే దేవుడు కోపడతాడా? మరి ఇప్పుడు కోపడ్డాడుగా. దేవుడు కోపడ్డా? దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే వీళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా ఏ కాడి మీద ఐగుప్తుగా పోవాలన్నా శోధన దినమందు కోపము పుట్టించారు. శోధన దినం అది. ఆ శోధన దినము శోధిస్తున్నారు, దేవుడిని శోధిస్తున్నారు, దేవుడిని శోధిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. మాకు నీళ్ళేయి, మాకు నీళ్ళేయి. ఇప్పుడు ఆయనకి ఏం గుర్తు రావాలి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిండు, మెరీబా దగ్గర నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. ఇప్పుడు దేవుడు మాకు నీళ్ళు ఇస్తాడని ప్రార్థన చేయాలి. ఏమని చెప్తున్నారు? ప్రార్థన చేయకుండా సనుగుతున్నారు, గొనుగుతున్నారు. సనగటం వల్ల ఏమయ్యారని చెప్పాను? అనేకులు సంహరింపబడేది. సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఎందుకయ్యా సనుగుతున్నారు, గొనుగుతున్నారంటే వీళ్ళ సనుగుడు దేవుడికి కోపం పుట్టించింది. దేవుడు కోపగించుకుంటున్నాడు వాళ్ళ మీద. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే సామెతల కీర్తన గ్రంథము 23:1 ఒకసారి చదవండి. 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదని దావీదు మహారాజు చెప్తున్నాడు. దేవుని నమ్మిన వాళ్ళకు దేవుడే కాపరి. వాళ్ళకు ఏ సమస్యలు రావు, వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కలగదు, వాళ్ళకి ఎప్పుడు ఆకలి దప్పులతో ఉండరు. రాత్రి ఒక మాట మీకు చెప్పాను, గుర్తుంది లేదు? ద్వితీయోపదేశకాండంలో నుంచి, మీరు మీ దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే ఆయన మీ ఆహారమును మీ పానమును దీవిస్తాడన్నాడు. ఇప్పుడు ఒక పానము లేదు అంటే నీళ్లు లేవు, దేవుడు ఇస్తాడా? ఈడ మరి ఇస్తారని తెలిసి మరి ఎందుకు శోధిస్తున్నారు? ఎందుకు శోధిస్తున్నారంటే
దేవుని కోపం వీళ్ళ మీద రగులుకుంటుంది. అందరు కాదు, మళ్ళీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు? రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. నీకు తెలుసో తెలియదు, అందరు మంచివాళ్ళే, రెచ్చగొట్టే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు వచ్చి రెచ్చగొడతారు. మనకు నీళ్లు లేవు, అక్కడే ఉంటే బాగుండేది, ఇక్కడికి వచ్చి నీళ్లు లేకుండా చనిపోతాం మన. కానీ వాళ్ళు రెచ్చగొట్టగానే వీళ్ళు రెచ్చిపోయి దేవుని మీద ఎదురు తిరుగుతున్నారు. మోషే ఇప్పుడు ఒకే మాట అన్నాడు, దేవుడి మీద ఆధారపడ్డారు వీళ్ళు. దేవుడి మీద ఆధారపడే రావాలి. ఇప్పుడు ఎటు పోగలరు? ఇక్కడ దేవుడు వదిలేసి ఎటుపోతారు చెప్పండి? అటేమైనా పోగలరు? ముందుకు పోతే ఏమి లేదు, వెనక్కి పోతే ఏమి లేదు. దేవుడు నడిపితే నడవాలి. కొన్ని జీవితాలు, మన జీవితాలు ఎలాంటి, ఇప్పుడు దేవుడి మీదకి వచ్చా, నేను ఉన్నాను ఉదాహరణకు, దేవుడి మీద ఆధారపడి దేవుడితో ముందుకు సాగుతున్నాను. ఇప్పుడు వదిలేసే నేను ఎటుపోతాను? దేవుడి మీద కష్టమైన, నష్టమైన, భారమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, కష్టాలైన, ఏ నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని వచ్చినా దేవుడే ఉన్నాడని ముందుకు వెళ్ళిపోవాలి. అది చేయాల్సిన పని ఇక్కడ. కానీ దేవుడు ఇక్కడ ఎవరైనా పరీక్షించినప్పుడు వీళ్ళు పరీక్షలో నిలబడలేదు. దేవుడు పరీక్షించినప్పుడు పరీక్షలో నిలబడలేదు. వెంటనే ఐగుప్తు మేలాయనే, ఐగుప్తు మేలాయని అనుకున్నట్టు మాట్లాడుతున్నారు. అక్కడ చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి ఏం చేశారంటే చూడండి, చదవడం తర్వాత మాట. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. మోషే దేవుడి దగ్గర పోయి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఏం చేస్తాను? ఇంకొక గంట తోడేలాగా నీళ్లు దొరకకపోతే ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి నన్ను చంపేస్తారు. నేనేం చేయాలి ప్రభువా? నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నా, నా వల్ల కావట్లేదంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూడండి, అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అడ్డు చేశాను. ఇప్పుడు వెంటనే వాళ్ళు అన్నప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా ఏందనగానే, నువ్వు హోరేబులోనికి వెళ్ళి అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండను నువ్వు అద్భుతాలు చేసావు చూడు. ఒక కర్ర గుర్తుందా? ఆ కర్ర ఇసిరేస్తే పామైంది. ఆ కర్ర చూపెడితే ఎర్ర సముద్రం 2 పాయలకు పడిపోయింది. ఆ కర్ర చూపెడితే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగిన ఆ కర్రను తీసి ఆ బండ మీద కొట్టు, ఆ బండలో నుంచి మీకు నీళ్ళు వస్తాయంట. ఆ బండ మీద కొట్టు, ఆ బండలో నుంచి నీకు నీళ్ళు వస్తాయి అని చెప్తున్నారు. వెంటనే వెళ్ళి మోసే బండను కొట్టగా బండలో నుంచి నీళ్లు వచ్చాను. వచ్చిన తర్వాత ప్రేమను చూడండి, అప్పుడు ఇశ్రాయేలులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడు లేడు అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటుకి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట? దేవుడు ఉన్నాడు లేడు అని శోధించారు. తాగిన తర్వాత ఏమన్నారంటే, అక్కడ దేవుడు నీళ్ళు ఇచ్చాడు కదా, మరి ఇక్కడ పడింటారు కదా, మీరు ఎందుకు తొందరపడ్డాడంటే దేవుడు వింటాడో లేదని పరీక్షించారు. శోధిస్తే దేవుడికి ఏమవుతుందని చెప్పాను? కోపం వచ్చాడు. శోధించడం వల్ల దేవుడికి ఏమవుతుంది? కోపం వస్తుంది. ద్వితీయోపదేశకాండము 9:22 ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 9:22 మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించిరి. అంటే మస్సా అనే ప్రదేశం ఇదే. ఇక్కడ వాళ్ళు చేసిన పని వల్ల దేవుడికి ఏమొచ్చింది అంటే, ఎర్ర సముద్రం దగ్గర కోపం వచ్చిందా? రాలేదు. ఒకవేళ సూరు అరణ్యంలో కోపం వచ్చిందా? రాలేదు. తర్వాత ఇక్కడ ఎలీమి దగ్గరికి వచ్చినప్పుడు, సూను అరణ్యంలోకి వచ్చినప్పుడు కోపం వచ్చిందా? రాలేదు. ఈ రెఫీ దీవులోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైంది? కోపం. ఎందుకంటే శోధిస్తున్నారు. ఎన్నిసార్లు పరీక్షిస్తావు?
ఎన్నిసార్లు పరీక్షిస్తామని దేవుడు కోపగించుకున్నాడు. కోపగించుకోవటం వలన ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు బాగా ఆలోచించండి, మనకు కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే చూడండి, ఇప్పుడు 8 నుంచి 16 వరకు మన ముఖ్య పాఠ భాగం. 8 నుంచి 16 వరకు ఇప్పుడు చూడండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, ఇప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, ఇంతవరకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరిగిందా? వాళ్ళు నడిచి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు యుద్ధం జరిగిందా? ఇదే ప్రారంభం. యుద్ధం. శత్రువుని ఎవరు లేపాడు? దేవుడే లేపాడు. ఎందుకు లేపాడు శత్రువుని దేవుడు? దేవుని కోపం పుట్టిస్తే శత్రువు వచ్చేస్తాడు. జాగ్రత్త, మీ దగ్గర పంపిస్తారు శత్రువుని. ఇప్పుడు శత్రువుని పంపించాడు. ప్రారంభంలో ఎక్కడే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు అమాలేకీయులు ఎవరి మీదకి వస్తున్నారమ్మా? ఇశ్రాయేలీయుల మీదకి వస్తున్నారు. అమాలేకీయులు ఎవరు తెలుసా? వీళ్ళు ఎవరు? వీళ్ళ సంతానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అర్థమవుతుందా? ఒకసారి ఆదికాండం అడుగుతాం. ఆదికాండం 36వ అధ్యాయం. ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. ఆమె అమాలేకీయులను కనెను. ఈమె ఏశావు భార్య అయిన ఆదా కుమారుడు. అంటే అమాలేకీయులు ఎవరి కుమారుడు? ఏశావు కుమారుడు. ఏశావు ఎవరు? యాకోబు సహోదరుడు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? అక్కడ నుంచి వాళ్ళకి శత్రుత్వం ఉంటే దేవుడు ఎవరిని లేపాడు? మరలా వాళ్ళ సహోదరుడిని పైకి లేపాడు. ఇప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తున్నారు. జాగ్రత్తగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా యుద్ధంలో పోరాడుతున్నారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయట వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. ఏమంటున్నాడు? నీవు కొంతమందిని ఏర్పరచుకొని. ఎవరితో చెప్తున్నాడు? మోషే యెహోషువతో చెప్తున్నాడు, కొంతమందిని ఏర్పరచుకొని నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి. అమాలేకీయులతో నువ్వు యుద్ధం చేయి అనగానే ఇప్పుడు యెహోషువ కొంతమందిని తీసుకొని అమాలేకీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. అప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందో. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ మీద నిలుచుదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు మోషే, యెహోషువ, హూరు అనేటువంటి 3 వ్యక్తులు కొండ శిఖరం మీదకి వెళ్ళి కొండ మీద నుంచి యుద్ధం జరగడం చూస్తున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మోషే కర్ర పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. అర్థమవుతుందా? మోషే కర్ర పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. ఇప్పుడు అర్థం కాలేదు ఏందనగానే, ఇదిగో దేవుడు మన పక్షము నుంచే మనం గెలుస్తాం, దేవుడు నీ తోడుంటే నువ్వు గెలుస్తావన్నాడు. ఇక మోషే చెయ్యట పెట్టి నొప్పి తీసినప్పుడల్లా, కిందకి తెచ్చినప్పుడల్లా ఓడిపోతున్నారు. అందువల్ల ఏం చేయాలి అర్థం కాక అక్కడ ఒక బండ తెచ్చిపెట్టి బండ మీద మోషేను కూర్చోబెట్టి, మోషే యొక్క చెయ్యి ఈ వైపున ఒకళ్ళు ఆ వైపున ఒకళ్ళు వాళ్ళ భుజాల మీద పట్టుకొని యుద్ధం అయిపోయేదాకా చేయించలేదు. సాయంకాలం దాకా అక్కడదే రాయబడి చదవండి కావాలంటే. మోషే అప్పుడు
మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. బాగా వినాలి. ఇప్పుడు ప్రారంభ శత్రువు ఎవరు? అమాలేకీయులు. ఇప్పుడు అమాలేకీయులు వీళ్ళతో యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. మోసే చెయ్యి ఎత్తినప్పుడు ఏం చేస్తున్నారు? గెలుస్తున్న చెయ్యి తెచ్చకుండా సాయంకాలం వరకు సూర్యుడు అస్తమించే వరకు ఆ చెయ్యిని అలాగే ఎత్తి పట్టారు. ఆ చెయ్యి అలాగే పట్టుకోవటం వలన దేవుని యొక్క తోడు ఎలా ఉండటం వలన అమాలేకీయులు ఓడిపోయారు, ఇశ్రాయేలీయులు గెలిచారు. ఇప్పుడు ఒక చిన్న సందర్భం, ఈ సందర్భమే ప్రాముఖ్యమైనది. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును. అంటే అమాలేకీయుడు అనేవాడే భూమి మీద ఉండకుండా సర్వనాశనం చేస్తానంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అక్కడ చెప్పండి? స్తోత్రం. ఎందుకని చెప్పండి, బాగా ఆలోచించండి. అమాలేకీయులు అనేవాళ్ళు భూమి మీద ఉండకుండా మొత్తాన్ని తుడిచి పెడతాను, కాబట్టి నువ్వు ఒక గ్రంథము రాసి ఆ గ్రంథం యెహోషువకు ఇవ్వమనగానే యెహోషువకు ఇవ్వమని చెప్పాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనం జాగ్రత్తగా చదువుదాం, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, అమాలేకీయులు ఉంటే ఎప్పుడైనా వీళ్ళకి ఇబ్బందే. కాబట్టి ద్వితీయోపదేశకాండము 25 అధ్యాయము 17 నుంచి 19 వరకు. అమ్మ చదివే వాళ్ళు జాగ్రత్తగా చదవండి, మీరు తొందరపడకుండా ఒక్కలే చదవండి. చదివే వాళ్ళు ఎదుగుగా అట్టేట కాకుండా 25 అధ్యాయము 17 నుంచి 19 వరకు. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశాను. ఏం చేశాడంట? మేనా మా చెప్పేది నిలబడుతుంది, అసలు అర్థమవుతుందా మీకు? కొంచెం అన్నా లేదా నా పాటికి నేను చెప్పుకొని పోతున్నాను, మీ పాటికి మీరు నిద్రపోతున్నాను. బాగాలేదంటే నాకేం తెలుస్తుంది? వాక్యం వినా జాగ్రత్త. వాక్యం వింటే కొద్దిగా రోసం అసలు మన బతకాలని ఆలోచన వస్తుంది దేవుని కోసం. వాక్యం వినకపోతే దేవుని కోసం బతకరు, కాలక్షేపం చేసుకుని వెళ్ళిపోతారు. నిజం చెప్తున్నా, ఒక తీర్మానం ఉండాలని అలా ఉండాలని వాక్యం విన్నాను. అందుకే నేను ప్రారంభం చెప్తాను, బైబిల్కి ఇచ్చిన విలువ దేవునికి దేనికి ఇవ్వడని చెప్తాను. బైబిల్కి చాలా వాల్యూ, అది మన జీవితాలను సత్యంలోనికి నేర్పుతుంది. అందుకని రాత్రి చెప్పాను కదా, మీ అందరికీ ఏం చెప్పాను? వాళ్ళు వినలేదు అని చెప్పాను కదా, వినలేదు. ఎందుకని లేదంటే వినుటకు వాళ్ళ మనసు సిద్ధపరచుకోనలేదు, అందుకనే వాళ్ళు దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు మీరు ఏమైనారు? అక్కడ అలసిపోయారు. ఎలా అలసిపోయారని చెప్తున్నారు చూడండి అక్కడ. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు. ప్రయాసపడి అలసిపోయారంట. ప్రయాసపడటమంటే వాళ్ళు నడిచి 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 వస్తున్నప్పుడు అక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏమి లేవు అక్కడ, నీళ్ళు లేకపోవటం వల్ల అలసిపోయారు. ఆ నీళ్లు తాగారు. నీళ్లు తాగి మళ్ళా కొద్ది దూరం నడిచిన తర్వాత ప్రయాణం వల్ల అలసిపోయారు. ఈ ప్రయాణం వల్ల అలసిపోయిన వాళ్ళ మీదకి శత్రువుని పంపించారు. అప్పుడు కొంతమంది బలహీనులై ఎనుకబడిపోయారు. ఏమైరమ్మా? బలహీనులై ఎనుకబడిపోయారు. ఎనుకబడిపోయిన వాళ్ళని ఏం చేశారు? వాళ్ళు
మీకు అర్థమవుతుందా కాలేదా? అర్థమవుతుందా? అందరూ ముందుకెళ్ళిపోతున్నారు, కొంతమంది బలహీనులైపోయారు. బలహీనులైన వాళ్ళు ఏం చేశారు? వెనకబడ్డారు. వెనకబడ్డ వాళ్ళని అమాలేకులు ఏం చేశారు? వచ్చి చంపేశారు. అలాగే మనము దేవునిలో ఇది ప్రయాణం. ఏ ప్రయాణం ఇది? పరలోక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం, కానీ కొన్ని విషయాలలో బలహీనతలు వచ్చాయి. బలహీనతలు వచ్చి వెనుకబడిపోవడం, అందరూ పాడైపోతున్నాం. బలహీనత అంటే ఏంటిది? బలహీనత అంటే ఏంటిది? వెనుకడుగు వేయటం, వెనక వాటి వైపు ఆశలు పెంచుకోవడం. రాత్రి చెప్పాను వెనుకడుగు అంటే ఏంటిది? ఏ రోగం వచ్చిందని చెప్పాను? రాత్రి రోగం దేనికి వచ్చిందంటమ్మా? ప్రాణానికి రోగం. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇలాంటి రోగం వచ్చినప్పుడు వాళ్ళందరికీ తిండి ఆశ, ధనము ఆశ, లోక ఆశ చూపించి లాగేస్తారు. ఇప్పుడు అంత రోజులు ఇక్కడ లేకుండా ఉన్నామా చెప్పండి? ఇప్పుడు ఉన్నారమ్మా చెప్పండి? బలహీన అందరు కష్టం. అందరూ నిజంగా మేమందరం దేవుడి కోసం బలంగా నిలబడతాము అనే వాళ్ళందరూ ఎవరు ఉన్నారా? కరెక్ట్గా నిలబడే వాళ్ళు ఎవరు ఉన్నారా? బలహీనతలు ఉన్నాయి కదా చాలా మందిలో. వెనకబడ్డ వాళ్ళని లేపేశారు. ముందు పోయిన వాళ్ళు ఎందుకు కొట్టలేకపోయారు? వాళ్ళని కొడితే వాళ్ళు మనల్ని కొడతారు కాబట్టి ముందు చిన్న చిన్నగా వెనకోళం కొట్టుకుంటూ వెళ్తామంటారు. అందుకని బలహీనతలు రాకూడదు. దేనిలో? దేవునిలో. అలా మీరు బాగలేదు, జబ్బులు రాకూడదు, రోగాలు ఈగా చెప్పేది దేవునిలో బలహీనత రాకూడదు. ప్రార్థన పోయేటప్పుడు, ప్రార్థనలో ఉండేటప్పుడు బలహీనత రాకూడదు. ఎంత నిరుత్సాహం వచ్చినా ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించాలి. అలా జీవించే సామర్థ్యం ఉందా? అలా జీవించే ఉత్సాహం ఉందా? మన ప్రయాణంలో చూడండి, 4 రోజులు 5 రోజులు మనం ప్రార్థనలో ఉంటాం, 6వ రోజు బలహీనత పడిపోతాం. కారణం ఏంటంటే అమాలేకులు వచ్చి మనం లాగేశారు. మనం ఏం చేద్దామా? నువ్వు బలహీనం ఉంటే నేను లాగుతాడు, నువ్వు బలం ఉంటే లాగుతాడా? బాగా అర్థం చేసుకున్నామా? మీరు బలహీనం ఉంటే మిమ్మల్ని లాగేదా? బలం ఉంటే లాగుతారా? ఒక రోజు లాగారు అనుకోండి, రోజు లాగేస్తుంటాం. ఒక్కసారి ఓడిపోయావంటే ఒక రోజు ఓడిపోతుంటావు. నీకు తెలుసో తెలియదు. ఒక్కసారి ఏదైనా నీ వీక్నెస్, నీ బలహీనత వాడికి దొరికింది అనుకో, ఆ బలహీనత దాన్ని పట్టుకొని నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నిన్ను నేర్పిస్తుంటాడు. అదే విషయంలో వాడు ఏ దాంట్లో నిన్ను బలహీనత చూచాడో ఆ బలహీనతలో మళ్ళా నువ్వు బలం తెచ్చుకొని నిలబట్టి నిన్నేమంటాడు? ఈరోజు నాలో ఒక లోపం ఉందనుకో, ఆ లోపం వాడు నా పక్షాన్ని నిలబడి ఆ లోపాన్ని నాకు చూపించి నన్ను బెదిరించాడనుకో, ఆ లోపం నేను పూర్తి చేసుకుంటే నన్ను ఏం చేస్తాడు వాడు? ఈరోజు మనలో లేదదే. ఆ లోపాన్ని అలాగే వెడల్పు చేసుకుంటున్నాం, కానీ దాన్ని పూడ్చి వేసుకోవటం లేదు. అమాలేకీయులు ఎవరిని కొట్టారంటే వాళ్ళు బలహీనులైన వాటిని మొదలు కొట్టారు. బలవంతులైన వాళ్ళని ఏం చేయలేకపోయారు. ముందు బలవంతుల మీదకి పోతే ఏం చేస్తారు? ఎదురు తిరిగి కొడతారు. అందుకని ఏం చేయరు. మనం బలహీనులైన వాళ్ళతోనే ఏదైనా మాట్లాడారు, బలహీనులైన వాళ్ళకి ఏదైనా. అప్పుడప్పుడు అందుకే మీరు అంటుంటారు, చాలా మంది అంటారు లోకంలో వాళ్ళు అన్నట్టుగా, రోజు ఏం ప్రార్థన అంటే రోజు భోజనాలా? వారానికి ఒకసారి తినండి చూద్దాం, వారానికి ఒకసారి భోజనం చూద్దాం. రోజు ఎందుకు అవసరమా? రోజు అవసరమా? 4 సార్లు తింటున్నారు ఈ మధ్య కొంతమంది. రోజు అవసరమా? శరీరానికి బలం ఎంతో ఆత్మకు కూడా బలం అంతే కావాలి. అర్థమవుతుందా? శరీరానికి ఎంత బలం కావాలో ఆత్మకు కూడా అంతే బలము అవసరం. స్తోత్రం. శరీరానికి ఎంత బలం అవసరమో ఆత్మలకు కూడా అంతే బలం కావాలి. అందుకనే నేను ఒకసారి మీకు చెప్పాను, ఎక్కడ మన ఇంటికాడ ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు, పరిచర్య కొరకు చెప్పినప్పుడు, దినదినము వాళ్ళు ఎంట ప్రతి దినము దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారు. లోకము ఆశలతో ఎంత రెచ్చిపోతుందో దేవునిలో నువ్వు కూడా అంత బలంగా నిలబడి మనలో ఉందా? గట్టిగా 4 రోజులు 2 రోజులు ప్రార్థనకి వెళ్తే 3వ రోజు మనకు సమస్య వచ్చి కూర్చోతాం. ఏం చేశానయ్యా అంటే, ఏం చేసినట్టు నువ్వు ఏ దానికి పడిపోతావు అదే నీ బలహీనత. ఆ బలహీనత వారికి దొరికింది కనుక అది పట్టుకొని లాగేస్తాను. ఇప్పుడు అమాలేకీయులు అందరినీ కొట్ట, ఎవరైతే వెనకబడిపోయారో అక్కడ అదే చూడండి చదవనమాట. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ, నీ వారిలో నీ వెనకనున్న బలహీనులను,
నీ ముందున్నాళ్ళని కాదు, ముందున్న నూరు కొట్టలేరు. ఎందుకు? ముందున్నాడు కొడతారు ఎవరైనా, వెనకున్నాడు కొట్ట. ఎందుకంటే నేను బలహీనుడు కాబట్టి. వెనక బలహీనులు ఎవరుంటారు? ముసలా మొత్తకాలు. ఎవరైనా కొట్టేదక్క అంతే కదా, వాళ్ళ మీదకే కదా వెంటకాలి. ముసలా మొత్త కంటే మీరు శరీర సంబంధంగా చూడొద్దు, ఆధ్యాత్మికమైన ముసలితనం వచ్చింది. దేవుడు ఏమన్నాడు? మీరు ఎల్లప్పుడూ నూతన బలం పొందుకుంటారన్నాడు. దేవుళ్ళో ఉన్నప్పుడు నూతన బలం, ఆధ్యాత్మిక ముసలామతకతనం కదా. వీళ్ళు ఏమంటారంటే కొన్ని రోజులు పోతే, ప్రార్థనకు పోతేనే పాపపోతుంది, దేవుడు ఎవరున్నా దేవుడేలే. అది ముసలతనం ముతకతనం ఉంటుంది. వీళ్ళని పట్టడం చాలా ఈజీ వాడు. ఇప్పుడు అనుకున్న వారిని అందరినీ హతము చేసిన కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చి ఉన్న దేశములో చుట్టూ పట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకీల పేరు తుడిచివేయవలెను. ఇది మరిచిపోవద్దు. ఏది మరిచిపోవద్దు? ఏది మర్చిపోవద్దు అంటమ్మా? అమాలేకీల పేరు తుడిచేయాలి, వాళ్ళ పేరు కనపడకూడదు. ఇదేం చేయాలంట? మరిచిపోవద్దు అని చెప్తున్నాడు. ఎందుకు? వాళ్ళుంటే ఏమవుద్దమ్మా? ఏమవుద్దు చెప్పండి? వాళ్ళుంటే మళ్ళా వచ్చి నిన్ను పాటు చేస్తుంటారు, వాళ్ళుంటే మళ్ళా వచ్చి నిన్ను బాగు చేస్తుంటారు, వాళ్ళుంటే మళ్ళా వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి వాళ్ళ పేరు తుడిచివేయమని ఎవరికి ఆజ్ఞాపించి చెప్పాడు? ఎవరికి చెప్పాడు? మోసేతో చెబితే మోసే గ్రంథంలో రాసి ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇస్తే యెహోషువ ఆ గ్రంథాన్ని ఎవరి చేతికి ఇచ్చాడు? తన తర్వాత ప్రజల చేతికి ఇచ్చారు. తర్వాత ప్రజల చేతికి ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటన మనం ఇప్పుడు చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి రండి, సమూయేలు మొదటి గ్రంథంలోనికి రండి, జరిగిన సంఘటన చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం తీసారమ్మా, 15వ అధ్యాయం 3వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి, లేకపోతే 2 నుంచి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదరా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్దవులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలన చేయమని చెప్పాను. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? సమూయేలు సౌలుతో చెప్తున్నాడు. సౌలా, మనకు ఒక ఆజ్ఞ ఉన్నది. దేవుడు మన పితరుడైనటువంటి మోషే ద్వారా సెలవించిన ఒక మాట ఉన్నది. ఏమని సెలవించాడంటే, ఇదిగో నీ తర్వాత తరములలో వారు అభివృద్ధి పొందిన తర్వాత వాళ్ళందరికీ ఏమని హెచ్చరిక చేశాడంటే, అమాలేకీయుడు అనేవాడు ఉండకుండా అందరినీ నిర్మూలన చేయము, ఇది మరిచిపోవద్దు అని చెప్పాడు. ఒకవేళ మర్చిపోతారేమో, అప్పుడప్పుడు మర్చిపోతారు కదక్క. కొన్నిసార్లు ప్రార్థన మర్చిపోతాం, మనం మర్చిపోమమ్మా. ప్రార్థన లేదని మర్చిపోతాం, ఆదివారం మర్చిపోతాం, సోమవారం మర్చిపోతాం, మర్చిపోతారేమో. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి, అమాలేకీయులందరిని ఏం చేయాలంట? నిర్మూలన చేయమన్నాడు. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్తున్నాడు. చూడండి, యుద్ధానికి వెళ్తున్నాడు. బైబిల్ గ్రంథంలో నుంచి 6 నుంచి చదవండి అమ్మ, లేకపోతే 5 నుంచి చదవండి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒక దానిలోనికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి చేసిన వారికి ఉపకారం చేస్తుంది గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని
కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయేది. తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశ మార్గంలో ఉన్న సూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. చూడండి, సౌలు జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమన్నాడు ఇక్కడ? ఏదని తెలుసా? ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది చెప్పండి. నేను చదివిన దాంట్లో ఏం జరిగింది? సౌలు పోయాడు, కెనీయులను హవీయులను వేరు. మీరు చెప్తే వాళ్ళలో మేము వాళ్ళందరిని చంపుతాం, మీరు ఎలా ఉండొద్దు అనగానే సపరేట్ చేశాడు. అమాలేకుడు అనేవాడు లేకుండా చేయమన్నాడు దేవుడు. అమాలేకుడు అనేవాడు లేకుండా చేయమంటే వెళ్ళాడు, అందరిని చంపాడు. అమాలేకుల రాజు అయినటువంటి అగగును ప్రాణంతో పట్టుకున్నాడు. అతను చంపలేదు. తర్వాత క్రొవ్విన ఎద్దులను, క్రొవ్విన గొర్రెలను, క్రొవ్విన గార్ధములను, మంచి వాటన్నిటిని ప్రాణంతో పట్టుకొని పనికిరాని నీచమైన వాటిని చంపాడంట. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని రాజుని తీసుకొని అక్కడికి వచ్చి అందరు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే దేవుని వాక్కు ఎవరి దగ్గర పోయింది? సమూయేలు కాడికి పోయింది. సమూయేలు, నువ్వు చెప్పింది ఏంటి? సౌలు చేసిందేంటి? నువ్వు చెప్పిందేంటి? సౌలు చేసిందేంటి? ఇప్పుడే వెంటనే సౌలును రాజుగా ఉండకుండా నేను తీసేస్తున్నాను పొమ్మన్నాడు. వెళ్ళిపోయి సౌలుతో చెప్పమన్నాడు. ఇప్పుడు వెంటనే సౌలు సమూయేలు సౌలు దగ్గరికి ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. నడిచిపోతూ ఉన్నాడు సమూయేలు దగ్గరికి. సౌలు దగ్గరికి సమూయేలు నడిచిపోతూ ఉన్నాడు. ఇప్పుడు పోతున్నప్పుడు ఏమంటున్నారంటే అక్కడ చూడండి. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన ఆశీర్వాదము కలుగును, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా ఏమన్నాడు? సమూయేలు వస్తుంటే సౌలు ఎదురుగా నిలబడి వందనాలు చెప్తున్నాడు. అయ్యా, దేవుడు చెప్పింది నేను చేశానన్నాడు. దేవుడు చెప్పింది చేసిందా లేదా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. అమ్మా ఇక్కడ ఉన్న అందరూ చెప్పండి, దేవుడు చెప్పింది చేశాడా లేదా? చేయలేదా? నిజంగా చెప్పండి, చేయలేదా? చేయలేదు. మరి చేయనప్పుడు ఎందుకు చెప్తున్నా నేను చేశానని? ఎందుకు చేశానని చెప్పాడు. దేవుడు చెప్పినది నేను ఏమన్నాడు అక్కడ? చదవండి మళ్ళీ ఆ మాట చూడండి. అక్కడ యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, యెహోవా ఆజ్ఞను ఏం చేశాడు ఆయన అంటే ఆజ్ఞని నెరవేర్చితినట్టు, ఆజ్ఞ నెరవేర్చడానికి చేసినట్టేగా. ఇప్పుడు చేశాడని ఎవరు చెప్తున్నాడు? సౌలు చెప్తున్నాడు. సమూయేలు ఏమంటున్నాడు? అది మనకు అర్థం కావాలి. ఈరోజు ఇక్కడ మన అందరం అమ్మా మీరు వినండి, వాక్యం వినండి. దేవుడి ప్రకారం బతుకుతున్నారా లేదంటే మీరు లేదని ఎవరైనా చెప్తారు ఉన్నవాళ్ళు? నిజంగా చెప్పండి, మేము లేమయ్యా, మేము దేవుడి ప్రకారం బతకట్లేదు, ఇంకా కొన్ని లోపాలు మనం నేను చెప్పేవాళ్ళు ఉన్నారా? అందరం సౌలులాగా చెప్తాం. మేము కరెక్ట్ గా రోజు కరెక్ట్ గా ఉన్నాం, మాకేందుకయ్యా బాధలు అంటారు. నేను రోజు ప్రార్థన చేసుకున్నా. అబ్బా, మీరు చెప్పే మాటలు సౌలు అన్న కొద్దిగా మై మర్చిపోయాడు, కానీ ఈ రోజు మనం సౌలు కంటే గట్టిగా చెప్తాం, నేను కరెక్ట్ గా ఉన్నానని బల్లా బుద్ధి మరి చెప్తా. మరి చెబితే మరి ఏది ఇక్కడ అడుగుతున్నాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని. ఎవరి ఆజ్ఞను నెరవేర్చాడంట? నెరవేర్చితిని. మరి నెరవేర్చితే ఇక్కడ ఏమంటున్నాడు సౌలు? సమూయేలు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపును, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అలాగైతే నాకు వినబడుతున్న ఈ కేకలు ఎక్కడివి? మీరు కరెక్ట్ గా చెప్తే మీరు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎందుకు కనపడటం లేదు? మీరు దేవుని చిత్తాన్ని ఎప్పుడు ఎందుకు నెరవేర్చటం లేదు? మీరు కరెక్ట్ గా నెరవేరిస్తే దేవుడు మీ జీవితాల్లో గొప్ప మేలు ఎందుకు చేయటం లేదు? సమూయేలు అడుగుతున్నాడు. నాకు వినబడుతున్నవేంది?
మీ గురించి అక్కడెక్కడో కొన్ని తప్పుడు మాటలు వినపడుతున్నాయి. ఎందుకు? ఇంకా ఏదో లోపాలు ఉన్నాయనేగా, ఇంకా ఏదో చేయకూడదు చేస్తున్నామనేగా, ఇంకా రాకూడని మన దగ్గర ఉన్నాయనేగా, దేవుడిలో మనం బతికే భక్తి మనకు కనపడుతుందిగా. నాకు వినపడుచున్నవి ఏంటివి? ఏం వినపడుతున్నాయి ఆయనకు? ఎద్దుల రెక్కలను, గొర్రెల అరుపులను, గార్ధోపం అరుపులను నాకు వినపడుతున్నవి ఏందనగానే వెంటనే చెప్తాను మాట చూడండి. ఏం చెప్తున్నాను వినండమ్మా. అందుకు సౌలు అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి అక్క. మీ బైబిల్ చదవద్దు, మీరు చదివే పడుతుంది. నేను చదువుతున్నా, ఇంట్రెస్ట్ మీరు ఏనంటే సాడంతే. మీరు ఇట్టే చూడమని ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఇటు చూడటం మీ వల్ల కాదని చెప్పాను. మీరు ఇటు చూస్తే మీరు ధన్యులు ఈ రోజంతా. ఒక్క గంట తోడి ఇటు మా వైపు చూస్తే సార్ మీరు అంతే, మీరు గెలిచినట్టే. కానీ మీ వల్ల కాదని నేను మళ్ళా అదే చెప్తాను. ఏమంటున్నాడు? అందుకు సౌలు నాకు వినబడుతున్న ఆ రంగలు, ఆ కేకలు, అరుపులు ఏంటివి అనగానే వెంటనే ఏమన్నాడు తెలుసా? జనులు అమాలేకీల వాటిలో నుంచి కొన్ని మంచి వాటిని వండనిచ్చిరి, చెడ్డ వాటి పనికిరాని వాటిని నిర్మూలం చేశారు. అర్థమవుతుందా? లేకపోతే మళ్ళా చదువుతా, మీరు వినండి అంతే. మీరేం చదవద్దు, మీరు బైబిల్ చదువు, నాకంటే బాగా చదువుతారు కాబట్టి మీరు చదవదు, నేను చదువుతాను. ఇక్కడ ఏమంటున్నా చూడండి. సమూయేలు అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలం చేస్తుంది. ఏంటని వండనిచ్చారంట? మంచి వాటిని. మంచివంటే ఏంటి? ఇంకా మంచి అంటే మీరు అందరు చెప్పాలి. మంచి అంటే చెప్పండి, మీకు తెలిసినన్ని చెప్పండి. మంచివంటే జబ్బు లేనివి. మంచి అంటే బలం కలిగినవి. మంచివంటే ఇప్పుడు ఇది మంచిదా చెడ్డదా? నీకు అర్థం తెలుసు మంచిదని. మరి ఇది ఓకే, మరి ఇది మంచిదేనా అంటే అన్ని మంచిదేనా? బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆ చీర కొనుక్కుంది, అది మంచిదా చెడ్డదా? అందరికి మంచిదా? అర్థమైందా? అందరికి మంచిది కాదు, కొంతమందికి మంచిది, కొంతమందికి మంచిది కాదు. అంటే ఆ అమ్మాయికి మంచిది అంటే ఆ అమ్మాయికి ఇష్టమైంది కాబట్టి మంచిది, ఇష్టం లేనిది అంటే జనులకు ఇష్టమైన వాటన్నిటినీ ఉండనిచ్చారు, ఇష్టం లేని వాటిని చంపేశారు. అర్థమైంది మీకు? మంచివంటే ఎలాగా? ఇది మంచిదని నేను చెప్పాల్సిన, నాకు ఇష్టం వచ్చింది మంచిది, నాకు ఇష్టం లేదు అది ఏదైనా కొడక. ఇప్పుడు ఉదాహరణకు ఈ వస్తువు ఉందనుకోండి, వస్తువు ఇది నాకు నచ్చింది, నేను కొనుక్కున్నాను, కొంతమందికి నచ్చలేదు, ఎందుకు తీసుకుని వచ్చి బాగలేదు. అది నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు పారేసావు, నాకు నచ్చింది కాబట్టి నేను వండించుకున్నాను. అంటే ఇక్కడ జనులు మంచి వాటిని వండనిచ్చారంటే వాళ్ళకు ఇష్టమైన వాటిని వండనిచ్చారు, ఇష్టం లేని వాటిని నిర్మూలం చేశారు, చంపేశారు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే ఇష్టమైనవి తీసేయరు, ఇష్టం లేనివే తీసేస్తారు. ఇష్టమైనవి తీసేస్తారా? ఇష్టమైనవి చంపేశారా? మరి ఇప్పుడు ఇష్టమైన ఎవరికి అంటున్నారు? అక్కడ వచ్చి చూడండి, అక్కడ ఏమంటున్నారు? సమూయేలు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో చెప్పగా, సౌలు చెప్పమను. అందుకేమంటున్నాడంటే ఇక్కడ మాట్లాడిన మాట చాలా జాగ్రత్తగానండి. నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు, పొద్దుగూకులు రాత్రే దేవుడు వచ్చి నీ గురించి నాకు చెప్పేశాడు చాలా. అంటే ఇక్కడ నిర్మూలన చేసింది ఏంటిది? చెడ్డ వాటినా మంచి వాటినా? వాళ్ళకి నచ్చనివి నిర్మూలన చేశారు, నచ్చిన వాటిని వండనిచ్చారు. ఇప్పుడు దేవుడు ఏంటి నిర్మూలన చేయమన్నాడమ్మా? అన్నిటిని అంటే మనం ఏదో కొన్ని వదిలిపెట్టేస్తామని అక్కడ ఏం రాశాడు? చూడండి, అమాలేకీలలో
నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బుద్ధిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఏటినైనా కనికరము చూపించమన్నాడా? ఎందుకు చూపించమనలేదు? కనికరము చూపించమన్నాడు దేని మీదైనా? అమాలేకులు కలిగింది మొత్తం నిర్మూలన చేయమన్నాడు. ఏది కూడా ఉంచుకోవద్దు అన్నాడు, ఉంచొద్దు అన్నాడు. ఉంచమని చెప్పాడా? మరి ఎక్కడికి వచ్చాక వీళ్ళు ఉంచారా లేదా? ఎందుకు ఉంచారు? అది ఇప్పుడు మన పాయింట్. ఇక్కడ వాళ్ళకు నచ్చిని ఉంచారు, నచ్చని వాటిని చంపేశారు. అంటే ఇష్టమైన వాటిని ఉంచారు, ఇష్టం లేని వాటిని చంపేశారు. ఇది ఈరోజు మనము దేవుడు మనకు అప్లై చేస్తాడు. మన జీవితంలో కూడా అమాలేకీయులు అంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు అందరు చెప్పాలి. మన జీవితంలో అమాలేకీయులు అంటే ఎవరు? పాపము. అది ఏదైనా. ఏమన్నాడు దేవుడు? నీలో ఏ పాపము ఉండకూడదు, మొత్తం తీసేయమన్నాడు. మనం అమాలేకీయులాంటి పాపం మనలో ఉండకూడదు, మొత్తం తీసేయమన్నాడు. మనం ఎలాంటి వాళ్ళం అంటే సౌలు దగ్గర ఉన్న జనాలు అంటే వాళ్ళం. నచ్చనివి తీసేసాం, నచ్చిని ఉంచుకున్నాం. నచ్చని పాపం ఏంటిది? నచ్చని కొన్ని పాపాలు ఉంటాయి, తీసేద్దాం. చిన్న చిన్న ఎదురేద్దాం, పెద్ద ఎదురేద్దామా? ఎందుకు వదిలేయమమ్మా? చిన్న చిన్న ఏంటి? నా దృష్టిలో చిన్నదంటే టీవీ చూడటం అనేది. అది అసలు చిన్నది కాదు, పెద్దది చాలా మందికి. అదే వదిలేయలేను, మిగతా వాటిని వదిలేను కదా. మద్యపానం చిన్నదే, వదిలేయచ్చుగా. ధూమపానం అంటే పొగ తాగడం వదిలేయచ్చుగా. మత్తు పదార్థాలు తింటాం వదిలేయచ్చుగా. ఇంకా వ్యభిచారం వదిలేయచ్చుగా. అబద్ధాలు వదిలేయచ్చుగా. దొంగతనాలు వదిలేయచ్చుగా. ధనాపేక్ష వదిలేయచ్చుగా. ఎన్ని వదిలేయమని చెప్పాడు. ఏది కూడా నీలో ఉండకూడదు, మొత్తం చంపేయమన్నాడు. ఇప్పుడు కొన్నిటిని దాచిపెట్టుకున్నాం. ఎందుకు దాచిపెట్టుకున్నారు? దేనికి? ఇష్టమైనవి అని చెప్పండి. నా వల్ల కావట్లేదు అన్నది తప్పది. నీ వల్ల ఎందుకు కాదు? నీకు నచ్చింది కాబట్టి ఇడిచిపెట్టకపోతున్నావు దాన్ని. నిద్రాశక్తి నీకు నచ్చింది, అందుకే నిద్రపోవడం నీకు ఇష్టం, అందుకే నన్ను ఇడిచిపెట్టట్లా. నీకు నచ్చింది అది. వ్యభిచారం నీకు నచ్చింది, అందుకే దాన్ని వదిలిపెట్టడం. అన్ని వదిలిపెడతాను, ఇది ఒక్కటి వదిలిపెట్టనంట. ఒప్పుకుంటాడు దేవుడు. మద్యపానం నేను అన్ని వదిలిపెడతాను, ఇది నా వల్ల కాబట్టి. ఎందుకు కాదు? ధూమపానం అంటే పొగాకు, తంబాకు, ఇవన్నీ అన్ని వదిలిపెడతాను, ఇది ఒక్కటి వల్ల కాదు. ఎందుకు కాదు? నీకు నచ్చింది అని చెప్పు. ఏంది? నీకు నచ్చింది. ధనాపేక్ష అన్ని వదిలిపెడతావు, ఇది వదిలిపెట్టు. ఎందుకు వదిలిపెట్టు? అది నీకు నచ్చింది. నిందలు అన్ని వదులుకుంటావు, నిందలు పట్టవు, నా వల్ల కాదు. ఎందుకు? 10 మందిలో పరువు పోతుంది. అది నీకు నచ్చింది. నచ్చిన దాన్ని వదిలిపెట్టవు, నచ్చని దాన్ని వదిలిపెట్టేస్తావు. రోజు పచ్చడితో అన్నం పెట్టారనుకోండి, ఎంత అన్నం పెడితే ఎంత ఊరి తింటారు? నచ్చలేదు కాబట్టి నచ్చని కూర పెడితే అంత తినేసి వెళ్ళేస్తారు. అదే చికెన్ బిర్యానీ పెడితే లేదా? అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉదాహరణకు ఏ పని బాట లేకుండా కొంతమంది ఉంటాం. దేవుడితో కలిసి మెలిసి రావడానికి ఇష్టపడతామా? ఎందుకు ఇష్టపడం? నచ్చలేదు అది, అందుకే వదిలేస్తారు. దాన్ని వదిలేస్తే నాకేం ప్రార్థన, ఏదో ఒక పూట వదిలేదు, దేని కుదరదు అంటే నచ్చలేదు. మరి రోజు పని చేస్తాం, ఇది నచ్చిందిగా, అందుకని వదిలిగా. రోజు కావాలని 365 రోజులు ఉంటే పాపం అంటారా? ఏ రోజైనా తిరిగి ఒక్క రోజు తిరిగి చేసుకోండి, ఖాళీ చూసుకున్నా, సాయంకాలం కదా దేవుడి దగ్గరికి రమ్మంటే వస్తామా? అంటే మీరు ఏది మాట్లాడిన దీనికరించుకోండి. నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఈరోజు ఆదివారం కదా, ముఖ్యమైన పని ఉంటే వదిలేస్తామా? నచ్చిన దాన్ని అమాలేకులు వదిలేయలేదు. ఎందుకు ఇంత బండబుద్ధి నేను చెప్తున్నానంటే, ఇది మనకు ప్రాముఖ్యమైనది. ఈరోజు దాని నుంచి మంచి విషయం చేసుకురావాలి. సౌలు కొన్నిటిని వదిలేయడం, కొన్నిటిని చంపేయడా వదిలేసాడు. వదిలేయటం వల్ల ఏం జరిగిందంటే బాగా గమనించి ఆలోచిద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం చదివాను కదా. 15వ అధ్యాయము 8వ వచనం. చూడండి, 8 కాదమ్మా,
రెండో సమయాల గ్రంథము లేకపోతే మొదటి సమయాల గ్రంథము చివరి అధ్యాయం 31వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చదువుతాం. 4వ వచనం, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండిన గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళాడమ్మ సౌలు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు సౌలు ఓడిపోతున్నాడు. వాళ్ళ చేతిలో చనిపోవడం కంటే నువ్వే నన్ను చంపమని వేరే వాడిని అడుగుతున్నాడు, తన కత్తులు మోసేవాడిని. ఆయన ఏమన్నాడంటే, నా వల్ల కాదు, నిన్ను చంపలేను, నిన్ను చంపటం నా వల్ల కాదన్నప్పుడు ఆ కత్తి కింద పొడుచుకున్నాడు. పొడుచుకున్న కత్తి మీద ఆయనే పడ్డాడు. చచ్చిపోయాడా? అంత ఈజీగా చావలా. చావనప్పుడు ఏం జరిగిందంటే రెండో సమయాల గ్రంథం తీయండి, 1వ అధ్యాయము 6వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తన వెనువెంట తగులుచుండుట చూచి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడినని చెప్పితిని. అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. ఆమేన్. చివరికి మళ్ళీ ఇక్కడ ఒక ఆయన కనపడుతున్నాడు. ఎవరు? అమాలేకుడు కనపడుతున్నాడు. వదిలేసింది ఎవరు? అమాలేకుడిని. సౌలు వదిలేశాడు, అగగోని రాజును వదిలేశాడు. వదిలేయటం వల్ల వాళ్ళలో కొంతమందిని అంటే రాజు ఒక్కడే కాదు, కొంతమంది మంచి స్త్రీలను మంచి మంచి బలవంతులను వదిలేశారు. వీళ్ళందరిలో నుంచి మళ్ళా అమాలేకులు పుట్టుకొచ్చిన తర్వాత చివరి సమయంలో సౌలు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో సౌలు ఓడిపోయే పరిస్థితి వచ్చిందా? శత్రువు చేతిలో చనిపోవటం కంటే నన్ను నేనే చంపుకుంటానన్నాడు. అమ్మా జాగ్రత్తగా నన్ను పాపం మీరు వినండి. ఇప్పుడు శత్రువు చేతిలో చనిపోవడం కంటే నన్ను నేనే చంపుకుంటానని తన కత్తి పొడుచుకుని దాని మీద పడ్డాడు. పడినా చావడా. ఎందుకు చావలా? చావరు. అంత ఈజీగా చచ్చిపోడు. ఎందుకంటే శత్రువుడు మిగిల్చావుగా, వాడు వచ్చే నేను చంపాలి. నీకు అర్థం కాదా? నువ్వు ఏ పాపాన్ని అయితే వదిలిపెట్టలేదో ఆ పాపమే నీ సావు కారణమవుతుంది. జాగ్రత్త. ఏ పాపాన్ని అయితే నువ్వు విడిచిపెట్టలేదో ఆ పాపమే నీ జీవితంలో సుఖమ సంతోషం లేకుండా నిన్ను ఏడిపించి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగుతుంది. జాగ్రత్త. నువ్వు అన్ని వదిలిపెట్టావు, ఇది ఒకటి వదిలిపెట్టనన్నావు, అదే నీకు తలకాయ నొప్పి కూర్చుంటుంది నీ ఇంట్లో. మొత్తం వదిలేయమని చెప్పి దాని పనిలాగా చెప్పిండా? ఇవి ఒక్కటి నాకు ఇష్టమైందని వదిలిపెట్టరా. వదిలిపెట్టంటే నీకు శత్రువై కూర్చుంది నీ ఇష్టం. ఎప్పుడైతే అమాలేకులు మొత్తాన్ని నిర్మూలన చేసి ఉంటే సౌలుకి గది పెట్టేది కాదుగా. ఎప్పుడైతే నిర్మూలన చేయలేదో ఇప్పుడు ఆ దారిని పోతున్నాడు అంట. అమాలేకు పోతుంటే ఇతను పిలిచాడు, నువ్వెవరివి అన్నాడు. నేను అమాలేకుడిని అన్నాడు. అయితే నన్ను చంపమన్నాడు. అమాలేకుడి చేతులు చచ్చిపోవటం మామూలు విషయం. ఎందుకు చంపమన్నాడు? అమాలేకీలను వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన వాడే వచ్చి నిన్నేం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి మనము తర్వాత ఒక ఎస్తేరు గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం ఉంటుంది, ఎక్కడో చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం త్వరగా. ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహస్వేరోషు అమ్మేదాదు కుమారుడగు అగాగుయుడగు హామానును గణపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతుల కంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మములో ఉన్న రాజు సేవకులందరూ రాజు ఆజ్ఞానుసారముగా మోకాళ్ళుని ఇక్కడ చూడండి ఎవరమ్మా. ఈ సంగతులైన తర్వాత రాజైన అహస్వేరోషు అమ్మోదాతు కుమారుడగు అగాగీయుడను
హామానును గణపరిచి. ఎవరమ్మా? హామాన్. ఈ హామాన్ ఎవరంట? ఎవరంటే ఇక్కడ రాయబడింది, అక్కడ ముందు మాట చదవండి. హామాను ముందు ఏమి రాయబడింది? అగాగీయుడు. అగాగీయుడు అంటే ఆగాగు సంతతి వాడు. ఆగాగు ఎవరు? అమాలేకుల రాజు. అక్కడ ఆగాగు వదిలేస్తే ఆగాగు సంతతుల నుంచి వచ్చిన హామాను ఇక్కడికి వచ్చాడు ఎస్తేరు గ్రంథంలో. ఎవరిని నాశనం చేయడానికి? యూదులందరినీ నాశనం చేయాలంట. మీరు అనుకుంటారేమో వదిలేసిన పాపం నీ జీవితాన్ని నాశనం చేస్తా, వదిలిపెట్టదండి. కొన్ని వదిలిపెట్టరు, మీరు కొన్ని చిన్న చిన్న వదిలిపెట్టరు, ఏమవుతులే, అదే నీ క్రైస్తవ జీవితానికి అంతం ముగిస్తుంది. జాగ్రత్త. మొత్తం వదిలిపెట్టేమంటుంది బైబిల్. మనం పోరాడుతున్నది ఏంటనంట శరీరులతో కాదు కానీ దురాత్మల సమూహములతోనూ. కొన్ని చెప్పాడు వీటితో పోరాడుతున్నాం కాబట్టి నీలో ఇంకా ఏ పాపము నిలిచి ఉన్నది. అన్ని వదిలేయగలివా? అన్ని వదిలేయగలుగుతున్నామమ్మా? ధనాపేక్షను వదిలేయం. అదే నీ ప్రార్థనా జీవితానికి అర్థమై కూర్చుంది. ఈరోజు పిల్లల మీద ప్రేమను వదిలేయం. వాళ్ళే ఈ రోజు నీకు ప్రార్థనకు ఆటంకమై కూర్చున్నారు. నీకు అర్థం కాదు. అమాలేకీయులలో ఎవరిని కనికరించొద్దన్నాడు. ఎవరిని? పిల్లలనైనను, పెద్దలనైనను, భార్యలనైనను, గార్ధములనైనను, శత్రు సమూహాలు దేన్ని కనికరించొద్దు. కనీసం అలా చూసి జారి కూడా పడద్దు అన్నాడు. ఎందుకంటే వదిలేసావా వాడే నీకు తలకాయ కూర్చుంటాడు. ఈరోజు మీరు కొన్ని వదిలేసి ఉంటారు, తెలుస్తుంది. ఏమవుతుంది? కొన్ని వదిలేశారు. వదిలేసి ఇప్పుడు నీకేమై కూర్చున్నాయి? నీకు తలనొప్పిలా కూర్చున్నాయి. ఇక నువ్వు ప్రార్థన చేయలేకపోతావు, నువ్వు దేవుళ్ళు నడవలేకపోతావు. ప్రార్థన పోదామనుకుంటే వెనక ధనాపేక్షను వదిలేదు కదా, అది రాగేస్తుంటది కదా, ఆడికి పోతాం. ఆ రోజే వదిలేసి ఉంటుంది, పంపించదుగా. వ్యభిచారం వదిలేకపోయాడు, అదే నీకేమై కూర్చుంది? తలకాయ నొప్పి కూర్చుంది. ఈరోజు ప్రశాంతత ఉండట్లా, నెమ్మది ఉండటంలా, నిద్ర రావటంలా, కుటుంబంలో కలహాలు, కుటుంబంలో గొడవలు, కుటుంబంలో విచ్చలవిడితనం. దేనికంటే అది వదిలేయలా. ఏ పాపమైతే నువ్వు వదిలేయలేదో ఆ పాపమే నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త. చిన్నదే కదా, చిన్నదేనా? అబద్ధము ఎంతదాకా దారి తెస్తుందమ్మా? ప్రాణం పోయేదాకా ఆపద నిన్ను. చిన్నదే. నాబోతు ద్రాక్ష తోట చిన్నదే కదా, అధికారం ఉందని తీసుకున్నావు. ఏం చేశాడు? ఆహాబు రక్తము కుక్కలు నాకేదా వదిలేరా దేవుడు. ధనాపేక్ష అవసరమా నీకు? నీకు అవసరమా? దేవుడి కంటే ఏదైనా ఎక్కువ అవసరమా? దేవుడి కోసం వదిలేయకండి. వదిలేయగలవా? ఈరోజు వదిలేయగలవమ్మా? ముఖ్యమైనవి ఉన్నాయి. ఆశను వదిలేయలా. ఆశ ఏమై కూర్చుంది? దురాశ అయింది. ఆ దురాశ ఏమైంది? దుఃఖమైంది. ఆ దుఃఖం కొన్ని రోజులకి ఏమైంది? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణం వచ్చింది. ఈరోజు వదిలేసావా లేదా? కొన్నిటిని నువ్వు దేవుని దగ్గరకు రాకుండా నీకు అడ్డంగా ఉన్నది ఏంటిది? అది చెప్పండి. ఈరోజు మీరు ఆలోచించండి, మీరు చూసుకోండి. ఏమని అడ్డము? ఏమని అమ్మా? ఏం లేవా? ఏది ఉన్నదో అదే రేపు నీకు శత్రువై కూర్చుంటుంది నీ ముందు. దేవుడు చెప్పిన తప్పు, దేవుడు తప్పు చెప్పడు, ఎప్పుడు మంచిగా చెప్తాడు. ఏమన్నాడు? మోషే నువ్వు గ్రంథంలో రాయము. ఏమని రాయమన్నాడు? అమాలేకీయులలో ఎవ్వరు కూడా ఉండకుండా అందరినీ నిర్మూలన చేయము, ఇది మరిచిపోవద్దు అని చెప్పాడు. ఎందుకు మర్చిపోవద్దు అన్నాడు? చివరికి సౌలును చంపింది ఎవరు? యూదులను నాశనం చేయాలనుకుంది ఎవరు? ఈరోజు మనల్ని నాశనం చేయాలనుకుంటుంది ఎవరు? మనం వదిలేసిన పాపమే. కొన్ని మర్చిపోయి ఉంటాం, కొన్ని వదిలిపెట్టున్నాం, కొన్ని వదిలిపెట్టాం. ఏది ఒక్కడ తప్ప, ఈ చిన్నది ఏమవుతుందిలే. ఏమవుతుంది? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం కూడా పాపం. తెలుసా మీకు? నిర్లక్ష్యం అంటే ఏంటిది? నిర్లక్ష్యం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిస్తే. ఏదైనా ఒక పనిని చేద్దామని అనుకోవడమే నిర్లక్ష్యం. ప్రార్థనకు రావాలనుకుంటారు, పోవచ్చులే, ఇది కూడా పాపమే. నీలో బలము, శక్తి, ఆయుధాలు ఏవి? దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోమన్నాడు. ఏమి? ఏమన్నా చెప్పండి. ఈరోజు మనకు వదిలేయాలిగా.
ఆ వదిలియేయండి ఈరోజు నీకు నీ ప్రాణానికి ముప్పై వచ్చింది. దేవునిలో ఉన్న మనం, దేవుడు మన ప్రయాణం ఇది. భూలోకం నుంచి పరలోకానికి వెళుతున్న ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో అమాలేకీయులు లాంటి వాళ్ళు వచ్చారు మన మీదకి ఒకసారి. దేవుడు అప్పుడు అన్నాడు, వ్యభిచారమని ఉచ్చులో చెప్పుకున్నా వదిలి, మద్యపానమని ఉచ్చులో చెప్పుకున్నా వదిలి, దురాశని ఉచ్చులో చెప్పుకున్నా వదిలి, సాడీలని ఉచ్చులో చెప్పుకున్నా వదిలి, కోపమని ఉచ్చులో చెప్పుకున్నా వదిలి, అత్యాశని ఉచ్చులో చెప్పుకున్నా వదిలి, ధనాపేక్షని ఉచ్చులో చెప్పుకున్నా వదిలి, ఈ పని పాటలని ఉచ్చులో చెప్పుకున్నా వదిలి, ఇట్లా వదిలేయండి. వదిలేయకపోతే రేపు అదే నీకు అడ్డమై కూర్చుంటది. నిజంగా మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పండి, మొత్తము వదిలేసాను ప్రభువా అనేవాళ్ళు మనమే ఉన్నాము. నువ్వు వదిలేయకూడదు. కొన్ని చిన్న సాకులు చెప్తా చూడు, ఇప్పుడు ప్రార్థనకు రమ్మంటే సాకులు చెప్తా చూడు, ఆ సాకులే ఈ రోజు నిన్ను ప్రార్థనకు రాకుండా ఆపేసి. నువ్వు తెలుసు గుర్తుపెట్టుకో, అది సాకు అనుకోవట్లేదు, అది నిజం అనుకుంటా, సాకు అది. ఆ సాకు నీకు అర్థమైపోయింది. నువ్వు చిటప్పమంటే వాడు లేస్తున్నాడు అంట. చిటప్పమంటే ఇప్పుడు పైకి వేస్తాడు అంట. పక్కన అపవాది కదా, అబే ఆడిపోతున్నా. ఆ రోజు మొదటిలోనే ప్రారంభంలోనే తుంచేస్తే ఇక ఈ రోజు మానే ఎదురు నిలబడదు. అప్పుడప్పుడు పిల్లల విషయం చెప్తాం, మొక్కయి వంగనిది ప్రాణం వంగుద్దా? మొక్కలా వంగలేదు, మానవ వంగుద్దా? ప్రారంభంలో వదిలేదా? ఈరోజు వదిలేస్తారు ప్రారంభంలో. ప్రారంభంలో వాక్యం చెప్పేటప్పుడు వారికడే కళ్ళు మూసుకున్నాను అనుకున్నా. ఈ రోజు వాక్యం చెప్పినంత చదువు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాను. ఆ రోజు గట్టిగా తీర్మానం తీసుకుని మంగళ కొల్లేసి నిలబడి వాక్యం అంటే ఈ రోజు వస్తుందన్న దగ్గర అది. ప్రారంభంలో దేవుని దగ్గర నిలబడాలన్నప్పుడు నీ దగ్గర ఒక చిన్న విషయం కూడా అబద్ధం చెప్పావు. ప్రతి చిన్నదానికి ఏం చెప్తున్నావు ఈరోజు? రేపు అదే నీకు శత్రువు వైపు కూర్చుంది, నీకు అర్థం కావట్లా. ఎందుకు చెప్తున్నాను? ఈరోజు దీనికి హెడ్డింగ్ రాసుకోండి, నీ జీవితంలో ఏ పాపాన్ని వదిలిపెట్టలేదు అదే నీ జీవితంలో నీ నాశనానికి కారణమైంది. ఆగగు సంతతిని, అగగు రాజును ఎవరు? సౌలు వదిలిపెట్టాడు. అగగులో నుంచి, అమాలేకీయుల నుంచి వచ్చిన వాడే సౌలును చంపాడు. ఈ రోజు నువ్వు దేన్ని వదిలిపెట్టలేకపోతున్నావు? నిజంగా చెప్పండి, అన్ని వదిలేస్తున్నాం. ఇష్టమైన వాటిని వదిలేయరు తెలుసా? ఇష్టమైన వాటిని వదిలేయరు తెలుసా? ఇష్టం లేని వాటిని వదిలేస్తారు. ఇష్టం లేని వాటిని వదిలేస్తారు. దానికి ఏదన్నా బైబిల్ పుస్తకం ఇది ఇష్టం లేదు, ఏందో నాకు పాడేసి వచ్చామంటే ఏముందిలే తర్వాత తీసుకొచ్చుకోవచ్చులే. అదే 500 రూపాయలు నోటు పాడేసి వస్తారా? మా 500 రూపాయలు పాడేసి వస్తారా? 20 సార్లు అడుగుతుంది, ఎక్కడ పెట్టిను నా నోటు, ఏడ పెట్టిను, అలా వారం వచ్చేదా గుర్తుండదు ఈ బైబిల్ ఆడుతుందో కూడా. వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళ జీవితాలు ఖచ్చితంగా నాశనం అయిపోతాయి. ఏ డబ్బు కోసం ప్రయాస పడుతున్నాడో ఆ డబ్బే వాళ్ళని నాశనానికి తీసుకెళ్ళింది. ఎవరిని? ఇస్కరియోతు యూదా, మన మిత్రుడు, మన సహోదరుడు గెహజీ పరుగు తీశాడు. అప్పుడప్పుడు కొంతమంది చెప్తుంటాను, మీరు ఎందుకంటే మీరేదో దేవుళ్ళో ముద్దుగుకులు రమ్మనే కాదు, కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుళ్ళో ఉంటున్నాను, ఏ ఆటంకం లేకపోతే దేవుడిలోనే నీ జీవితాన్ని ముగించుకో. పరలోకంలో ఖచ్చితంగా శాశ్వత కాలం ఉంటా. ఇక్కడ ఎవరు లేరు నాకు, నిజంగా చెప్తున్నాను, నాకు ఎవరు లేరు, నాకు ఎవరు కూడా ఉన్నా అని కూడా వాడు ఒక్కడ కూడా లేరు. దేవుడే ఇప్పుడు ఆయన కోసం అందరు వదిలిపెట్టినప్పుడు ఇక్కడ లేక అక్కడ లేకుండా నిలబడకాలి. కానీ తీర్మానం తీసుకోగలమా? ఈ బైబిల్ తీసుకొని ఆ యొక్క ఇంటికాడ నుంచి మందిరానికి రావడానికి సిగ్గుపడుతున్నాం. కానీ నీకు అదే పరిస్థితి దేవుడు 10 మందిలో నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి అందరి చేత ఊపిస్తాడు. ఏ విషయంలో? లోక విషయంలో. అప్పుడు మాత్రం రెడీ అయిపోతాం. నా నిమిత్తమై మీరు సమస్తమును విడిచిపెట్టిన యెడల లోకమందరికంటే మీరు ధన్యులు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మారా నీళ్ళ దగ్గర వాళ్ళు శోధించాడు. ఆ నీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మెరీబా మస్సా అనేటువంటి ప్రాంతంలో మళ్ళా నీళ్లు కొని హోరేబు పర్వతం దగ్గర ఏడ్చారు, రోదన చేశారు. దేవుడు నీళ్ళిచ్చాడు. నీళ్ళిచ్చిన తర్వాత కోపం రేపినందుకు శత్రువునే లేవగొట్టాడు. మళ్ళా చెప్పాడు, నేనే పంపించాను మీ దగ్గరికి, మీరు వాటిని నిర్మూలన చేయమని చెప్పాడు. ఈరోజు చిన్న చిన్న సమస్యలు మీకు వచ్చాయి, ఎవరు పంపించారు మీ దగ్గరికి? అప్పుడు ఏం చెప్పాడు మీ దేవుడు? దాన్ని చంపేసి బయటికి రమ్మన్నాడు. కానీ భయపడుతున్నా తెలుసు దాన్ని వదిలేయాలంటే.
ఏమో తెలుసా, అమ్మాయి పాపం ఏమంటే నోరంతా పుండి వేసి పాట పాడమంటే నోరు తెరిస్తే నొప్పి లేకున్నాడు. నీ జీవితంలో పాట పాడాలి, ఒక్కసారి తెరువు ఏమవుతుంది? ఏమవుతుంది నాకు అర్థం కదా. ఏ పని చేయటానికైనా నువ్వు దానికి భయపడ్డావు అనుకోండి, నీకు ప్రతి రోజు అంటే ప్రతి ఆదివారం అదే అడ్డంకి వచ్చి కూర్చుంటుంది. ప్రతి వారం నీకు అదే అర్థం అవుద్ది. ఏంటి ప్రార్థనకు పోవాలనుకున్నాను, పిల్లలు ఏడ్చారు, పోవాలనుకున్నాను, ఆయన పని ఉంది అన్నారు, పోవాలనుకున్నాను, ముఖ్యమైన ఇంపార్టెంట్ పని. ఏ రోజు లేకుండా 365 రోజుల్లో 52 ఆదివారాలు ఉంటే 52 ఆదివారాలు నీకు ఆటంకం వచ్చి ఒక్క రోజు గెలిచి బయటికి రా. రేపు చెప్తున్నాను చూద్దాం నీకు. అది రేపు వెళుతున్నాం, నేను వెళుతున్నా రేపు పనికి. ఏం పనికి రమ్మంటుంటే మేమేమో అడగనుకున్నాం, దేవుని పెట్టాం, మేము పనిపోతామా? ఒకసారి గట్టి చెప్తాను, రేపు వెళుతురా. అదేమంటారు తెలుసా, ఇవి ముఖ్యమైన పని కదంటే నువ్వేమంటావు తెలుసా, ప్రభువా యేసయ్యా ఈ రోజు ముఖ్యమైన పని, నా బాధ నీకు తెలుసయ్యా, ఈ ఒక్కరోజు నన్ను క్షమించయ్యా. దేవుడికి కూడా తెలుసా నీ బాధ. అందుకే ఉన్నాడు సమయలు, నువ్వేమి చెప్పాల్సిన పనిలా, రాత్రి అన్ని దేవుడు నాకు చెప్పాడు సార్, నువ్వు ఏ దాన్ని ఆధారం చేసుకున్నావో అదే నీకు ఉరితాడే కూర్చుంటది అన్నాడు. ఇస్కరియోతు యోధా డబ్బును నమ్మాడు, ఆ డబ్బే అతనికి ఏం తెచ్చింది? ఉరి. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ప్రారంభం బాగున్నారు, మీరు అందరూ కాదనట్లేదు. మీ జీవితంలో దేవుని కొరకు ప్రయాసపడండి. ఎన్ని సంవత్సరాలు ఒక్కొక్కరికి ఇక్కడ 30 సంవత్సరాలు, 40, 50, 60 ఉంటాయిగా. మీ అంతా లోకం కోసం బతికారు. ఇప్పటి నుంచైనా దేవుడి కోసం బతకడం ప్రారంభించండి. సోదరు చేతనైతే కుదురుతాను, నిజంగా చెప్పండి, మనస్ఫూర్తి కుదురుద్దా? కొన్నింటిని వదిలిపెట్టాల. మీరు ఇంకా మనస్ఫూర్తిగా చెప్తాం, ఒక దేవుని సేవకుడుగా దేవుని బిడ్డగా అక్కడ నిలబడి చెప్తాం, కొన్నింటిని వదిలిపెట్టాల. ఆ వదిలిపెట్టిన ఈ రోజు మీకు ఎక్కడికి అడుగు ముందుకు వెళ్ళాలని అడ్డంగా కూర్చున్నాను. మీకు అర్థం కాదు. అడుగు తీసి బయట పెట్టాలంటే అడ్డంగా ఇచ్చు. ఏంటంటే ఏం చేస్తామని, నేనేం చేశాను, నువ్వేం చేస్తావు? దేవుడు కూడా ఏం చేయాలి? నీకు శక్తి లేదా, నీకు బలమే లేదా? ఆ బలహీనత కొంచెము కొంచెము కొంచెము. మీరు ఎప్పుడైనా ఒక లబ్బర్ చూసారా, తలావు లబ్బరు, గట్టిగా లాగే కొద్ది లబ్బర్ ఏమవుతుంటదమ్మా? సాగుతా ఉంటుంది. సాగే కొద్ది ఏమవుతుంటది? సన్నగా అయిపోద్ది. ఆ సన్నది ఎక్కువగా లాగితే ఏమవుద్ది? ఇప్పుడు దేవుళ్ళు మీరు బలంగా ఉన్నప్పుడు, లాగుతున్నప్పుడు మీరు సాగకూడదు. సాగితే కొన్ని రోజులకి ఏమవుతారు? తెగిపోతారు. దేవునికి మనకు సంబంధం ఉండదు, ముడేసుకోవాలి తప్పదంతే, సంబంధం ఉండదు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఏది చెప్పాలన్న వరకు అదే కండిషన్ తెచ్చి పెడతారు, అదే తెచ్చి పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయి అనుకోండి, ఏదైనా చిన్న విషయం అనుకోండి, నేను చెప్తాను అందుకే, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ మేనేజ్ అవుతున్న చెప్పండి మీ గురించి. ఏదైనా అనుకోండి, ఒకటి కూడా తెచ్చిపెట్టుకుంది అనుకోండి, నేను చెప్తాను అది అడ్డం అవుద్ది అని. ఏం కాదులే, రేపు అడ్డమై కూర్చోబోతుంది నన్ను అడగండి. ఇప్పుడు ఒకరోజు సహోదరి వాళ్ళు వచ్చారు, నీ దగ్గర అట్ట ఆకలి ఉంది కదా, పిల్లలను రోజు కొనకొనబెట్టుకి ఇంటికి చేరు, చాలు నెలకు మనిషికి 600 ఇస్తాం, 10 మంది వచ్చి 4000 వస్తాయి అన్నాడు. నేనేమన్నాను, నాకు అడ్డం అవుద్ది అని చెప్పాను. ఏం అడ్డం అవుతుంది అంట, గురి చెప్పారు అడ్డం కదా, అడ్డమవుతుంది కదా. ఉపవాస ప్రార్థన ఉంటుంది, వేరే ఊరు మీటింగ్కి వెళ్ళాలి, అక్కడ 2 రోజులు ఉండాలి, 3 రోజులు ఉండాలి. ఈ 3 రోజుల కోసం మీటింగ్ వదిలిపెట్టుకోవాలి వెళ్ళం కావటానికి. సింపుల్ గా అనుకుంటారు వాళ్ళు, ఏమనుకుంటారు సింపుల్ గా అయ్యాలి ఖర్చులు పోతాయని. అంటే దేవుడు ఇలా వీళ్ళిద్దే ఖర్చు పోతాయి, నాకు అర్థం కాదా. వీళ్ళిద్దే నేను కిస్తీ కట్టుకుంటాను అనుకుంటారు ఏమో. దేవుడు కూడా అంత గొప్పవాడు కదా మన దేవుడు. అలా నమ్మనప్పుడు ఎందుకు చేయాలి పరిచర్య? శుభ్రంగా ఉద్యోగం చేసుకొని నెలపక్క 20,000 కానుకిచ్చేది పోదు. ఈ రోజు పెద్ద ₹1,00,000 జీతం పెడతారు, 20,000 దశంభాగం పెట్టి పెద్ద రకాదు నా దృష్టిలో. చిన్నదే. ఈ రోజు ప్రారంభం పులిసిని పిండి కొంచెమైనా చిన్నదానికే ఈ రోజు చూపించేది చిన్నదే, చిన్నదే. ఏం కాదు, లేవు ఖాళీగా అంటున్నావుగా. ఏ రోజు ఖాళీగా ఉంటున్నావు? నీ ఖాళీగా ఉండొచ్చామో, నేను ఖాళీగా లేదు నాకు తెలిసి. దాని రోజు బిజీనే. అది ఇంటికాడ వరకు ఉంటే ఉండి, అది దేని కొనుక్కున్నా? దేవుడి పని కొరకు. పని కొరకు కాకుండా విరోధంగా ఏదో ఖాళీ సమయం ఉన్నప్పుడు ఇలాంటి మధ్యలో నేను యాడికి పోకుండా ఉన్నప్పుడు అప్పుడు ఏదైనా ట్రిప్పులు వేసుకుంటే అది వేరు. కానీ రోజు క్రమముగా అంటే అది నాకు అడ్డమై కూర్చుంటుంది. చెప్పాను ఆ రోజు, ఈయన వ్యాడికి పోతున్నావు, సాయంత్రం 5ంటికి కదా ప్రార్థన పోయేది, పొద్దున్నే ఊరకుంటావు కదా, 5ంటికి పోతున్నావు, 3ంటికి పోతున్నా, అసలు బాను నాకు అవసరం లేదుగా. గంట కొట్టినట్టు వాళ్ళ మాట వినకపోతే ఫోన్ చేస్తారు. ఎవరికి ఒప్పుకోమన్నారు? అంత శాతగానోడికి, అంటోడికి ఎందుకని ఇవన్నీ అంటారుగా.
అప్పుడు అన్ని పడాలా. ఆఫ్టర్ ఆ ధనాపేక్ష కోసం ఏమి పడద్దు. అందుకని ఒక ఆలోచించేటప్పుడు మన దగ్గరికి ఆఫర్స్ వద్దన్నా వస్తుంటే మీకు అర్థం కావు. వద్దన్నా ఆఫర్స్ వస్తుంటారు మన దగ్గరికి. మనం మరిచిపోయి బురదలో కాలు పెట్టామా, కనబడేటప్పుడు నీళ్ళే, కాలు పెట్టినా తెలుస్తుంది ఏమని, ఏంటమ్మా ఊబి, ఏంటిది ఊబి. అది పడిన తర్వాత ఇక్కడ ఆగితే బయటపోతామా. అప్పుడు మా అమ్మాయి ఉంటుంది, నేను 2 జాకెట్లు కొట్టుకుంటాను, నీ తప్ప మూలి కూడా 200 వస్తే 300. నా మాట ఉంటుందా, ఒక అరగంట ఆపు, తర్వాత ప్రార్థనకో, నీకోసం నేను ఆగాలా. మార్నింగ్ వేసుకో, బుద్ధి పెడితే నీ కుటుంబం లేకపోతే లేదు, అవసరం లేదు. ఎందుకంటే కష్టమైన, నష్టమైన, ఆరమైన, భారమైన ఆయన మీద పడ్డా, ఉంచుతాడు, సంపేత. అది తీర్మానం తీసుకోవద్దు. ఏదైనా ఒకటి మనకు అడ్డమైతే అది చివరికి మన క్రైస్తవ జీవితానికి అడ్డమై కూర్చుంటది. ఈరోజు నువ్వు దేన్ని వదిలిపెట్టలేదు గుర్తుపెట్టుకోండి. ఏ పాపాన్ని వదిలిపెట్టలేకపోయారు చూడండి, సీరియల్ చోటు వదిలిపెట్టలేకపోయారు కొంతమంది. మీ ప్రాంతానికి మీరు రావడానికి అడ్డమై కూర్చొని మీకు అందుకు అంటున్నారు. అసలు వాటిని వదిలిపెట్టి రావాలంటే రానితే మిమ్మల్ని 7 గంటలకు ప్రార్థన సినిమా, మీరు వచ్చేది 7:30 అయితే 9ంటికి పోతారు, కొంతమంది 8:30 పోతారు, కొంతమంది ఏమొద్దామని రారు. అవి వదిలిపెట్టలేరు. మీరు వదిలిపెట్టకపోతే రేపు అదే మీకు పెద్ద శత్రువు అయిపోతుంది. ఈరోజు 250 రూపాయలు డిస్ప్యూట్ అంటాడు, రేపు పోతే 500 అంటాడు, తర్వాత 1000 రూపాయలు అంటాడు, 2000 ఏపీ ఇవ్వాల్సిందే. ఒప్పుకోదుగా, ఒప్పుకుంటుందా? సెల్ ఫోన్ లో మొదట జియో వాడు ఫ్రీ అని ఇచ్చాడు, అంతా ఫ్రీ అన్నాడు. తర్వాత 50 రూపాయలు, 100 రూపాయలు, 250, 150. ఇప్పుడు ఏకంగా 300 పోయింది. అలవాటు పడ్డాక ఆగద్దా? ఎంతైనా పర్లా, ఏదో ఒక దానికి మీరు అట్రాక్ట్ కావద్దు. కాబట్టి ఈరోజు మీ అందరికి, మనందరికి, నాకు కూడా చెప్తున్నాడు, నాలో నీలో ఏదో ఒకటి అడ్డమైంది, ఇష్టమైనది వదిలిపెట్టాలి. ఇష్టం లేని వదిలిపెట్టాలి, ఇష్టమైన వాటిని వదిలిపెట్టా. అది వదిలిపెట్టకపోతే రేపు నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని నాశనం చేసేది అదే, నీ భక్తి జీవితాన్ని నాశనం చేసేది అదే. ఎగ్జాంపుల్ ఏంటంటే, అమాలేకీయుడు వచ్చి సౌలును చంపాడు అంతే కదా. ఎవరు చంపారు సౌలును? అమాలేకీయుడే. ఇప్పుడు మీకు ఇష్టమైన కొన్ని ఉన్నాయి కదా, మా అమ్మాయి ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం రేపు క్రైస్తవ జీవితానికి అర్థమవుతుంది. మరి వెళ్ళి తెలిపా తప్పదు, రేపు పని చేస్తాం, ఆ పనే పాప మన ఇబ్బంది పెట్టాలి. నేను చేసుకోవద్దని చెప్పాల, ఆ రోజులే 7వ రోజు వద్దని చెప్పాను. నువ్వు మిగిలించింది ఏదైనా నీకు మిగిలింది వద్దని చెప్పలా. లోకంలో ఉన్న వాళ్ళకి ధనం మిగులుద్ది, నీకు సంపద వస్తుంది, కానీ నీకేముండదు? భక్తి జీవితం తప్ప అన్ని ఉంటాయి, విశ్వాస జీవితం తప్ప అన్ని ఉంటాయి. రేపు నరకానికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, మస్సా నీళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేశారమ్మా? మెరీబా, మస్సా అనేటువంటి నీళ్ళ దగ్గర దేవుడిని శోధించడం వల్ల వాళ్ళకు దేవుడి కోపం వచ్చి అమాలేకుని వాళ్ళ మీద రెచ్చగొట్టాడు. మనం కూడా కొన్ని విషయాలు దేవుడిని కోపగించుకుంటాడు. అప్పుడు మనకు కొన్ని శోధనలు వచ్చాయి. వాటిని మనం ఏం చేయాలి? తర్వాత పూర్తిగా పూర్తిగా ఎత్తపోద్దంటే పోతక్క, పూర్తిగా పోతక్క, నిజంగా చెప్పండి, పోదమ్మా. రోజు మధ్యాహ్నం కొనుక్కుని అలవాటు ఉంది, పూర్తిగా తీసేత్తరా? వల్ల కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అదే రేపు నీ క్రైస్తవ జీవితానికి అర్థమవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఏమన్నారమ్మా ఆయన రాసేటప్పుడు గ్రంథంలో? మరిచిపోవద్దు అనే మాట అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోండి, ద్వితీయం చేసుకోండి. మరిచిపోవద్దు. నీది ఏదైతే వదిలిపెట్టలేదో అది నేను నాశనం చేస్తుంది, మర్చిపోవద్దు, జాగ్రత్త. ఓకే, అందరం కూడా ప్రార్థన చేద్దాం. సమయంలో మనలో ఏదైనా వ్యతిరేకమైనది ఉంటే, విడిచిపెట్టని ఉంటే విడిచిపెడదాం. పూర్తిగా వదిలేసి దేవునిలో బ్రతుకుదాం.